శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. గత నెల ఏప్రిల్ 28న తెల్లవారుజామున రన్వేపై ఓ చిరుత పరిగెత్తడాన్ని చూశారు ఎయిర్పోర్ట్ సిబ్బంది. అప్పటి నుంచి వాళ్ల గుండెల్లో దడ మొదలైంది. అడవిలో ఉండాల్సిన క్రూర జంతువు ఎయిర్పోర్ట్ రన్వేపైకి రావడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎయిర్పోర్ట్ ఆవరణలో ఎక్కడ తమ సిబ్బందిపై దాడి చేస్తుందోనని బెంబేలెత్తిపోతున్నారు. ఆ చిరుతను అక్కడి నుంచి పంపించేయాలని అటవీ అధికారులకు మొరపెట్టుకోగా వాళ్లు రంగంలోకి దిగారు. ఇక ఆ చిరుతను బంధించడం కోసం వారు చేస్తున్న విశ్వ ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. గత 5 రోజులుగా చిరుతను పట్టుకునేందుకు వారంతా ముప్పతిప్పలు పడుతున్నారు. 5 రోజులు గడిచినా ఆ చిరుతపులి ఆచూకీ మాత్రం తెలుసుకోలేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్వేపై ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ఎయిర్పోర్ట్ ప్రహరీ నుంచి దూకటం, చిరుతతో పాటు 2 చిరుత పిల్లలు కూడా సంచరిస్తున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులు తెలియజేయడంతో అప్పటి నుంచి చిరుతను బంధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్ పరిసరాల్లో 5 బోన్లలో 5 మేకలుంచడంతో పాటు 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుత కదలికల్ని అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. మేకలను ఎరగా వేసినా కూడా చిరుత బోన్లోకి రావడం లేదు. బోను వరకు వచ్చిన చిరుత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మామూలుగా కళ్ల ముందున ఆహారాన్ని చటుక్కున మింగేయటానికి క్రూర జంతువులు పెద్దగా ఆలోచించవు. కానీ ఈ చిరుతను చూస్తుంటే ఎదురుగా మేకలున్నా వాటి వంక అలా చూసి యూటర్న్ తీసుకుంటుంది. దాదాపు చిరుత కదలికలు 20 ట్రాప్ కెమెరాల్లో అధికారులకు చిక్కాయి. ఆ ప్రాంతంలో నీటి కుంట ఉండడంతో చిరుత వేరే ప్రాంతానికి వెళ్లడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో అధికారులకు చిరుతను పట్టుకోవడం పెద్ద సవాల్గా మారింది. గత నెల ఏప్రిల్ 30న రాత్రి 10:57 గంటలకు ఓ బోను వద్దకు వచ్చిందా చిరుత. కానీ అందులో ఉన్న మేక జోలికి మాత్రం వెళ్లలేదు. అక్కడ చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. రన్వే మైదానంలో ఖాళీగా ఉన్న 100 ఎకరాల్లో గడ్డి, పెద్ద పెద్ద చెట్లు పెరగడంతో చిరుత అక్కడే రెస్ట్ తీసుకుంటుంది. అక్కడే చిన్న చిన్న అటవీ జంతువులు ఉండటంతో వాటిని ఆహారంగా తీసుకొని చెరువులో నీళ్లు తాగుతుంది. 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆ ఎయిర్పోర్ట్లో ఆవరణలోని జంతువులను వేటాడుతుంది తప్ప బేణులో ఉన్న మేకలను పట్టించుకోవట్లేదు. చూడబోతే అధికారులు పన్నిన వలను చిరుత ముందే పసిగట్టినట్లు అనిపిస్తుంది. 5 రోజులైనా చిరుత ఎరగా వేసిన బోన్లకు చిక్కకపోవడంతో ఆ ప్రాంతంలో హై టెన్షన్ నెలకొంది. ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో స్థానికులు భయోందనలకు గురవుతున్నారు. మరో 2 రోజుల పాటు బోనులో బంధించడానికి ప్రయత్నం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అప్పటికీ రాకుంటే ట్రాంక్యులైజర్ ఇంజెక్షన్తో చిరుతను అదుపులోకి తీసుకుంటామని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. మరో 2 రోజులైతే చిరుత కనిపించి సరిగ్గా వారం రోజులు. చూడాలి మరి వారం లోపైనా అధికారులు ఆ చిరుతను పట్టుకుంటారో లేదో.